ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు. నేటి ధ్యానాంశము ఫ్యామిలీ యాజ్ అ విట్నెస్, సాక్ష్యం ఇచ్చే కుటుంబము. మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనము, జాషువా చాప్టర్ 24 verse 15. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అనెను. బట్ ఫర్ మీ అండ్ మై హౌస్ వి విల్ సర్వ్ ద లార్డ్. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క వాక్యంలో సాక్ష్యం ఇచ్చే కుటుంబము అంటే మన ఇంట జీవితం ద్వారా, ఇంట్లో మన యొక్క జీవితం ద్వారా ప్రభు నిజమైనటువంటి వాడు అని చెప్పి, నిజమైన దేవుణ్ణి ఆరాధిస్తున్నాము అని చెప్పి, దేవుణ్ణి ఇతరులకు స్పష్టమైన సాక్ష్యం కలుగజేయటం. మరి గోయి అంటు ద ఆల్ వరల్డ్, మీరు ఈ సర్వలోకానికి వెళ్ళి మీరు నాకు సాక్షులుగా ఉండండి అంటున్నాడు. కాబట్టి పిల్లరా, మన యొక్క జీవితం ద్వారా, మన యొక్క కుటుంబ జీవితం ద్వారా, ఒక ప్రత్యేకమైనటువంటి, ఒక పరిశుద్ధమైనటువంటి జీవితం ద్వారా, నిష్కలంకమైనటువంటి జీవితం ద్వారా, పరలోకపు పిలుపు, పరలోకపు ఉద్దేశాలు, మొదట నా రాజ్యమును, నా యొక్క నీతిని వెతకండి అని చెప్పి ప్రభువారు చెప్పారు. ఆ రీతిగా దేవుని యొక్క భక్తులు, విశ్వాసులు వారు ప్రియులారా దేవునికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. కాబట్టి ఇహలోకపరమైనటువంటి వాటి కన్నా శాశ్వతమైనటువంటి రాజ్యం, నిత్య రాజ్యం, కింగ్డమ్ బిల్డర్స్ గా వారు ఉండటం అనేటువంటిది మనం చూస్తున్నాము. కాబట్టి ప్రియులారా, ఫ్యామిలీ యాజ్ ఎ విట్నెస్, సాక్ష్యం ఇచ్చే కుటుంబము. కాబట్టి సాక్ష్యం ఇచ్చే కుటుంబం దేవుని గురించి మాత్రమే మాట్లాడరు, దేవుణ్ణి చూపిస్తారు కూడా. A witnessing family doesn't only talk about God, it shows God. దేవునికి ప్రత్యక్ష స్వరూపం మనమే పిల్లారా. లోక రక్షకుడి కింద మనము ఒక చిన్న లిటిల్ లైట్ హౌసెస్, లిటిల్ ల్యాంప్స్, లేకపోతే లిటిల్ లైట్స్ పిల్లారా. మరి కాబట్టి పిల్లారా, మనము మార్గదర్శకులుగా, వెలుగుగా, జ్యోతులుగా మరి ఉండవాలని చెప్పి ప్రభు వారు కోరుకుంటున్నాడు పిల్లారా. కాబట్టి ముఖ్యంగా 3 విషయాలు. ఒకటి, చూజ్, మనం ఎన్నుకోవాల్సినటువంటి వారు ఏంటిది? డైలీ డివోషన్ ఓవర్ డిలే. కాబట్టి ఆలస్యం కాకుండా ప్రతి రోజు కూడా భక్తిని ఎన్నుకోవటం పిల్లారా. మరి ఈ యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ ద్వారా డైలీ మార్నింగ్ డివోషన్, మార్నింగ్ మన్నా, ప్రతి దినం కూడా అది అవసరమై ఉంటున్నది పిల్లారా. దేవుడు నాకు ఇచ్చినటువంటి భారంతో ప్రతి దినం కూడా అనేక మందికి మరి ఈ యొక్క వాక్యమును, ఈ యొక్క వర్తమానమును ఇతరులకు అనేక మందికి పంపించడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు పిల్లారా. కాబట్టి యెహోషువ ఏం చెప్తున్నాడంటే, నన్ను గురించి అని చెప్పటం ద్వారా వ్యక్తిగత నిర్ణయంతో ప్రారంభించాడు. నేనును అంటున్నాడు, నేనును నా ఇంటి వారును. కాబట్టి నేనును అన్నప్పుడు తన యొక్క వ్యక్తిగత జీవితం ద్వారా పిల్లారా, ఇట్ స్టార్ట్స్ విత్ యూ పర్సనలీ. మరి మీ ఇంటికి యజమానులుగా, నాయకులుగా మీరు మరి ప్రారంభించినప్పుడు, ఒక మాదిరిగా ఉంటున్నప్పుడు, అది ఇతరులకు కూడా, భార్యకు, పిల్లలకు, మరి ఉన్నటువంటి నైబర్హుడ్ కు, కమ్యూనిటీకి, ఆ యొక్క ఆ ప్రాంతం అంతా కూడా అది స్ప్రెడ్ అవటానికి అది దోహదపడుతుంది పిల్లారా. యువర్ ఫ్యామిలీ బికమ్స్ ఎ విట్నెస్ వెన్ యూ చూస్ గాడ్ డెలిబరేట్లీ ఎవ్రీ డే. కాబట్టి మీ యొక్క కుటుంబమే ఒక సాక్షిగా మరి మరి ఉండటం అనేటువంటిది మనము గమనిస్తాం పిల్లల. కాబట్టి మొట్టమొదటిది కమిట్, అంకితం చేసుకోవటం, సమర్పించుకోవటం. రెండవది మరి మొట్టమొదటిది చూస్, ఎంచుకోవటం అనేటటువంటిది. రెండవది కమిట్, అంకితం చేసుకోవటం పిల్లలు. కరేజ్ ఇన్ కన్సిస్టెంట్ వర్షిప్. కాబట్టి నిరంతర ఆరాధనలో, స్తుతి, ఆరాధన, భక్తిలో ప్రియులారా మరి సమర్పణ కూడా చాలా అవసరమై ఉంటున్నది. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదమని చెప్పి ఆయన ఒక మరి నిర్ణయం తీసుకుంటున్నాడు. అంకితం, భావం మనకు కనపడుతుంది. అండ్ మై హౌస్ నాట్ వన్ పర్సన్ బట్ ద హోల్ హౌస్ హోల్డ్. కాబట్టి ఇక్కడ గమనించినట్లయితే నేనును, తర్వాత నా ఇంటి వారును, ఒక వ్యక్తి కాదు, ఇంటి వారందరూ కూడా పిల్లరా, ఒక్కడు కాదు.
ఆ, ఆ, మరి అందరూ కూడా దేవుడు అంటుండే మారు మనసు అక్కర్లేని 99 ఒక్కళ్ళ కోసం పిల్లలు అందరూ కూడా ఒక్కళ్ళు కూడా నశించడం ఆయనకి ఇష్టం లేదు. కుటుంబంలో ఉన్నటువంటి అందరి కొరకు ప్రార్థించాలి. ఆ యొక్క వాతావరణంలో పెంచవలసినటువంటి వారం అంటున్నాము. ఆరాధన, ప్రార్థన, మరి దేవుని యొక్క వాక్య, మరి ధ్యానము, ఇవన్నీ కూడా క్రమంగా ప్రభు కన్సిస్టెంట్ మనము చేయవలసినటువంటి వారమై ఉంటున్నాం పిల్లలు. మరి ఇప్పుడు దాకా మరి 3 చూసి ఉంటున్నాం. ఒకటి చూస్, రెండవది కమిట్, మూడవది క్లారిటీ. క్లారిటీ కూడా చాలా అవసరమై ఉంటున్నది. స్పష్టత పిల్లల స్పష్టపరచవలసినటువంటి వారం అండి. క్రైస్ట్ లైక్ క్యారెక్టర్ ఇన్ ద హోమ్, మన యొక్క గృహాలలో మరి క్రీస్తు వంటి ఆ యొక్క వ్యక్తిత్వము, ఆ యొక్క స్వభావం పిల్లల. విట్నెస్ ఇస్ రీడబుల్. కాబట్టి సాక్ష్యం అనేటటువంటిది ఇతరులు చూడగలగాల పిల్లల. ఆ మాటలో, ప్రవర్తనలో, మరి మనం అన్నిట్లో కూడా కుటుంబంలో ద వే వి డీల్ విత్ అదర్స్, కన్వర్జేషన్స్, మనీ యూజ్, టైం స్పెండింగ్, మరి మాటలను ఎలా నిర్వర్తిస్తుందో ఇవన్నీ కూడా మరి సేవించటం అంటే అన్ని ఏరియాస్లో కూడా మరి దేవుణ్ణి మయంపరచడం, క్రీస్తును చూపించవలసినట్లు వారు ఉంటున్నాం. కాబట్టి పిల్లలు ఈరోజు మరి 3 ప్రాక్టికల్ స్టెప్స్. మేక్ 1 ఫ్యామిలీ కమిట్మెంట్. కుటుంబ పరంగా ఒక్క కుటుంబ నిర్ణయం తీసుకోండి. ప్రార్థన లేదా చిన్న వాక్యం చదివి కుటుంబ ఆరాధన, ఫ్యామిలీ ఆల్టర్ అనేటువంటిదే. ఆ రీతిగా చేస్తూ ఆరంభించినప్పుడు అది క్రమంగా అలవాటుగా మారిపోతుంది. యూ నీడ్ టు స్టార్ట్ సమ్వేర్ డియర్ ఫ్రెండ్స్. రెండవదిగా స్పీక్ 1 విట్నెస్ వర్డ్. ఒక సాక్ష్య వాక్యం. మా యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ అందుకనే మేము ప్రోత్సహిస్తుంటాం సాక్ష్యం చెప్పడానికి. మరి ఈ శనివారం మరి ఆ జమ్మూలో ఉన్నటువంటి మిషనరీగా ఉన్నటువంటి ఒక ఆయన మరి సాక్ష్యం చెప్పనంటున్నాడు పిల్లలు. ఆ రీతిగా ఒక సాక్ష్యంల ద్వారా మనం ఇన్స్పైర్ అవుతాం. దయంతో, నిజంతో, మరి ఎంకరేజ్ విత్ కైండ్నెస్ అండ్ ట్రూత్. కాబట్టి ఎంకరేజింగ్ అదర్స్ పిల్లలు. ఈ యొక్క సత్యం మనం ఆ యొక్క అనుభవాలను మనం ఇతరులకు షేర్ చేసుకుంటాం. ప్రాక్టీస్ 1 ఒబీడియన్స్ యాక్షన్. ఫర్గివ్ క్విక్లీ, స్పీక్ రెస్పెక్ట్ఫుల్లీ, రెసిస్ట్ టెంప్టేషన్. ఒక విధేయత చర్య పిల్లరా. త్వరగా క్షమించడం, గౌరవంగా మాట్లాడటం, తర్వాత శోధనలో వాటిని ఏ రీతిగా ఎదిరించటం అనేటటువంటిది ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాల్సినటువంటి వారం అంటున్నాము. కాబట్టి ముగింపుగా పిల్లరా, ఇక్కడ యెహోషువ అంటున్నాడు, అది విశ్వాసం వ్యక్తిగతమైనదే కాకుండా అది ఇంటి వారికి అందరికి కూడా సంబంధించింది. కాబట్టి ఈ రోజు పిల్లల మన యొక్క కుటుంబం అంతటితోటి దేవునికి సాక్షులుగా ఉండటానికి ఒక మంచి నిర్ణయం తీసుకున్న రీతిగా ముందుకు వెళ్ళడానికి దేవుడు మనకు ఆ సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఆ కృపగల నాయన మా యొక్క గృహము అనేకులకు ఆశీర్వాదకరంగా, సాక్ష్యముగా, వెలుగుగా ఉండటానికి సహాయం చేయండి. ఇంటికి యజమానుగా, నాయకుడిగా, తండ్రి మేము ప్రభు గొప్ప నాయన తండ్రి ఆ అనుభవం పొంది ప్రభు అది ఇంకా ఇటు గృహంలో ఉన్నటువంటి వారికి ప్రాకి అది ఇంకా నైబర్హుడ్ కమ్యూనిటీకి అనేకులకు తండ్రి మరి అది వెళ్ళటానికి సహాయం చేయండి ప్రభు. ప్రేమ గల నాయన, నమ్మకమైనటువంటి దేవుడు యెహోషువ లాగా తండ్రి మేము కూడా ప్రభు నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించడం అని చెప్పడానికి సహాయం చేయండి. చూస్, కమిట్ అని తండ్రి దయగల దేవా తండ్రి ఆ కమిట్మెంట్ ఆ సమర్పణలోనికి రావటానికి సహాయం చేయండి. ఓ క్రైస్ట్ లైక్ క్యారెక్టర్ని తండ్రి మరి క్రీస్తుని తండ్రి లోకానికి చూపించడానికి సహాయం చేయండి. చిన్న ప్రతి ఒక్కరిని కూడా దర్శించి ఆ రీతిగా అటువంటి కుటుంబాలు, క్రీస్తు కేంద్రిత కుటుంబాలు తండ్రి అవసరమైనటువంటి ఆయన మీరే సహాయం చేయండి. యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునాథ్ మీకు అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్. హావ్ ఎ గుడ్ డే.